వెల్కమ్ టు బిఎస్వి డబల్ నైన్ ప్రాపర్టీస్. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి న్యూ హౌస్. చూడండి, హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది, సెమీ ఫినిషింగ్ దాకా అయిపోయింది. ముందరే వెంటిలేషన్ చేసి ఇలా ఉంటుంది. హౌస్ అయితే క్లీన్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ గేట్. ఇక్కడ వచ్చేసి బోర్, ఇది ఇక్కడ సంపు, స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఇచ్చినాడు. ఈ స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్. చుట్టూ హౌస్కి అయితే కాంపౌండ్ వాల్ ఇచ్చినాడు. హౌస్ అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇంటికి, ఎందుకంటే కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి చుట్టూ. చూడండి, కబోర్డ్స్ కొని చేపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. పిఓపి పెయింటింగ్ వర్క్ కూడా ఉంది, ఇంకా చేపించేది. వెంటిలేషన్ చూడవచ్చు, వెంటిలేషన్ చాలా బాగుంది. హాల్ సైజ్ వచ్చేసి 15x16 ఉంది. హాల్ సైజు 16x15. ఇక్కడ మన డైనింగ్ టేబుల్ కూడా సపరేట్ ప్లేస్ ఉంది. చూడండి, ఈ డైనింగ్ టేబుల్ కూడా సపరేట్ ప్లేస్ ఇచ్చినాడు. ఇక్కడ చూడవచ్చు, పూజ రూమ్ కూడా సపరేట్ ఇచ్చినాడు. పూజ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి కిచెన్ రూమ్, ఓపెన్ కిచెన్. కిచెన్ రూమ్ కూడా చూడవచ్చు, వెంటిలేషన్ చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా చేపిస్తున్నాడు. చూడండి, ఇట్లా మొత్తం వస్తుంది కబోర్డ్స్. ఇది వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చినాడు హాల్లో. పైన చించుకున్నా. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది, చుట్టూ కంపౌండ్ అవ్వాలి కాబట్టి. చూడండి, టీఓపీ కబోర్డ్స్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x12. 12x12. చూడండి, కబోర్డ్స్ వస్తాయి. ఇది అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. చూడండి, చిల్లర్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఈ చిల్లర్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. చిల్లర్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్, వెంటిలేషన్ చాలా బాగుంది. చూడవచ్చు, చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ కూడా 12x12 ఉంది, సేమ్ సైజ్. ఈ హౌస్ వచ్చేసి మనకి ఓసనమంది దగ్గర వస్తుంది. ఓసనమంది దాటిన తర్వాత ఇట్లా మన రిచ్మండ్కి పోతుంటే విల్లాస్కి, రిచ్మండ్ విల్లాస్ దగ్గరలో ఉంది హౌస్ వచ్చేసి. ఈ హౌస్ సైజ్ వచ్చేసి 35x43. 35x43 సైజ్ అయితే. తూర్పు వేసుకుంది. చూడండి, తూర్పు వేసు. ఈ తూర్పు వేస్ డోర్, ఇది నార్త్ ఫేస్ డోర్. 2 డోర్లు ఇచ్చినాడు. దీనికి ఆపోజిట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ఇండ్లు కూడా ఉన్నాయి. వెస్ట్ ఫేస్ 30x40 సైజు. మన కార్ పార్కింగ్ కావాలంటే రోడ్డు బయటనే పెట్టుకోవాల్సిందే, రోడ్ మీద. ఎందుకంటే ఇది వెంచర్లో ఎక్కి డెడ్ అయ్యాను అనమాట. ఇంకొక 2 ఇండ్లు వస్తాయి ఇక్కడ అంతే. ముందు 30 ఫీట్ రోడ్, ఇది ముందరనే పెట్టుకోవచ్చు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టిస్తున్నారు. ఇది ఈ హౌస్ అయితే తూర్పు వేసుకుంది. మనకి కొడుమూరు రోడ్కి వచ్చేసి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతే, 2 కూడా ఉండదు, దగ్గరలో ఉంటుంది. 2 కూడా ఉండదు, దగ్గరలోనే ఉంటుంది. మనకు వాష్ ఏరియా కూడా ఉంది. ఇటు సైడ్ వాష్ ఏరియా. ఓకే.